గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగాయి. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ శుభ శుక్రవార సందేశాన్ని అందజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రాణత్యాగం ద్వారా ప్రతి ఒక్కరికి పరలోక భాగ్యం ఏర్పడిందని పేర్కొన్నారు. యేసు శిలువ మరణం ద్వారా మనిషి నిత్య జీవనానికి ఒక మార్గం ఏర్పడిందని వివరించారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల డైరెక్టర్ డాక్టర్ కమలా షాయిరా, చర్చి యోజన్ డైరెక్టర్ గుమ్మడి బిఆర్ మోజెస్ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిలువపై యేసు పలికిన సప్త సూక్తులను 7 సంఘ సభ్యులు వివరించడం జరిగింది. గుమ్మడి బిఆర్ మోజెస్, కె సువర్ణరత్నం, బి దీపక్ ప్రెస్, పి అరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. డాక్టర్ బి కమలాషాయ్, బి సుజాన్, ఐజా, రాజు తదితరులు ప్రత్యేక ప్రార్థన చేశారు. చర్చ్ ఆఫ్ గాడ్ లో గుడ్ ఫ్రైడే ఉదయ ఆరాధన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. సంఘ సభ్యులు దైవ చింతనతో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే దైవారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ప్రభాకర్, వినోద్య కుటుంబ సభ్యులు శీతల పానీయాలు అందజేశారు. వేడి ప్రభావతి, అనంతలక్ష్మి, జ్యోతి, అనురాధ, బేబీ, రత్నమాల, శ్వేతవర్ధిని, శ్రీనివాస్, రమేష్, వరుణ్, శిరీష, సండే స్కూల్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను విశ్వసించిన వారికి పరలోకపు మార్గము సుగమనం అవుతుంది. కనుక యేసు మరణం ద్వారా మనకు మా స్వర్గం ద్వారా తెలుసుకుంటున్నాయి. విశ్వాసులందరూ కూడా పరలోక